యాగఫలముగా వచ్చిన పాయస పాత్రను ముగ్గురు రాణులు స్వీకరించారు. దాని ఫలితముగా వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని 4 కుమారులు జన్మించారు. ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారు. అల్లారు ముద్దుగా ఆడుతున్న రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను విద్యను అభ్యసించడానికి వశిష్ఠ మహాముని గురుకులానికి పంపించడానికి దశరథ మహారాజు నిశ్చయించుకున్నారు. దశరథ మహారాజు సభలో కూర్చుని ఉండగా విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారి సభకు వేంచేశారు. దయించి మీరందరూ కూర్చుంటే మా పిల్లలు చేసేది అందరికీ కనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన కంగారులో మాకే భయం వేస్తుంది, వాళ్ళు ఇంకా కంగారు పడతారు. దయించి అందరూ చైర్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మహారాజు వారి సభకి వేయించేశారు. నమస్కారం స్వామి. ఆచార్య, మీ రాకకు కారణం తెలపండి. తెలిపిన చెయ్యగలవా దశరథ? ఆజ్ఞ ఇవ్వండి గురువర్య. ఒక యజ్ఞము ఆచరిస్తున్నాము. అసురుడు నాకు యజ్ఞభంగం కలిగిస్తున్నాడు. నీవు రాముడిని నా వెంట పంపు. యజ్ఞభంగము కాకుండా కాపాడతాడు. ఏమిటి, నా చిన్నారి రాముడా? వద్దు స్వామి, వద్దు. నేను వచ్చేదను.
లేక నా సైన్యాన్ని పంపుతాను. అడగమంటివి, అడిగిన తర్వాత మాట తప్పితివి, నేను వెళ్ళేదను. మునీంద్ర, శాంతించండి. మహారాజా విశ్వామిత్రుడు త్రికాల వేది. ఆయనే సంకల్పిస్తే రాక్షసుల్ని అదే హోమంలో వేసి దహించి వేయగలడు. అంతటి వారి వెంట రాముని పంపడానికి భయమెందుకు? దీనివల్ల రామునికి శుభము జయమే కలుగుతుంది. నీ రాజ్యకీర్తి కూడా పెరుగుతుంది. గురుదేవుల ఆజ్ఞ. నాయనా రామ, విశ్వామిత్ర మునీంద్రులకు వందనం చేయుము. గురుదేవ నమో నమః. వీరి యాగం నిర్విఘ్నంగా జరగడానికి మీ సహాయం కోరి వచ్చారు. దానికి తండ్రి గారు కూడా అనుమతిచ్చారు. తండ్రి గారి ఆనతి శిరసా వహిస్తాను. నాయనా లక్ష్మణ, అన్నకి తోడుగా వెళ్ళు. చిత్తం తండ్రి గారు. విశ్వామిత్రునితో రామలక్ష్మణులిద్దరూ కానలకు వెళ్లారు. యజ్ఞం జరుపుటకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. రామలక్ష్మణుల సహకారంతో విశ్వామిత్రుడు యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని వారిని తీసుకుని బయలుదేరారు. మహాజ్ఞాని అయిన జనక మహారాజు సభలో కూర్చుని ఉండగా మిథిలా నగరాన్ని స్థాపించి సుసంపన్నంగా పరిపాలిస్తున్నాడు. ఒకరోజు రాజ్యంలో పంటలు సుభిక్షంగా పండడానికి పూజ చేసి పొలం దున్నుతూ ఉండగా వారికి భూదేవి అనుగ్రహం వలన సీతాదేవి ప్రాప్తించింది. జనక మహారాజు దంపతులు సీతాదేవిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆశ్చర్యం, పరమాశ్చర్యం! వీరులెవరూ కూడా కదపలేని ఈ శివధనస్సుని బాలిక అవలీలగా కదపగలిగినది. మన కర్తవ్యాన్ని మనకి గుర్తు చేసింది. ఈ శివధనస్సును ఎక్కుపెట్టిన వారే నా కుమార్తె సీతాదేవిని చేపట్టగలరు. నారాయణ నారాయణ. యజ్ఞం పూర్తి చేసుకుని వస్తున్న విశ్వామిత్రునికి మార్గ మధ్యలో నారదముని కలుస్తారు. నారాయణ 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 నారాయణ. మహానుభావ, ఎవరు తాటకిని విపదించినవాడు, మారీచ సుబాహువులను సంహరించినవాడు ఎవడో బాలుడట. దశరథ రాజకుమారుడు శ్రీరాముడు. నమస్కారానికి ప్రతి నమస్కారములు. జనకరాజ ఋషి తనయుకి స్వయంవరం చాటించాడు.
శివుని విల్లు మోపెట్టగల వీరుడే తన తనయ్యకి చేపట్టగలడని ప్రకటించాడు. వీరులంతా తరలి వెళ్తుండగా ఈ వీరాది వీరుణ్ణి ఇక్కడే ఉంచారే. అక్కడికే మా ప్రయాణం. లోక కళ్యాణమస్తు. నారాయణ 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 నారాయణ. మిథిలా నగరములో జనక మహారాజు ఏర్పాటు చేసిన స్వయంవరానికి అతిరథ మహారాజులందరూ వేంచేసి ఉన్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆ సభకు తీసుకుని వచ్చారు. స్వయంవరం ప్రారంభమైంది. మహోన్నత కీర్తులున్న మహావీరులంతా ప్రయత్నించి విఫలమైనారు. ఇంకా ఈ జనకుని శపథము చెల్లించే వీరులే లేరా? లేకేమి, వీరాది వీరుడు లంకాధిపతి విశ్వ ప్రఖ్యాత ఈ రావణుడు ఉన్నాడు. శివుడి కోదండమెత్తిన వాడికి ఈ కోదండమే బాటిది. విశ్వామిత్రుడు రాముని వంక ఒకసారి చూశాడు. రామచంద్ర ప్రభు की जय, रामचंद्र प्रभु की जय, रामचंद्र प्रभु की जय. జనక మహారాజు యొక్క నలుగురు కుమార్తెల్ని దశరథ మహారాజు యొక్క నలుగురు కుమారులకి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు. అంగరంగ వైభవంగా కళ్యాణ వేదిక సిద్ధమవుతుంది. Tá,